ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శిరస్సు వంచే నమస్సు. 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వెళదాం. 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు 12వ తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 12వ తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతుగ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 జూన్ మాస ఫలాలలో ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి సమసిపోతాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కుటుంబంలో గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంది రాజకీయాలలో. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా అక్కడి నుంచి స్వదేశానికి వచ్చి స్థిరపడాలి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది. నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వద్దు. వ్రాతపూర్వకంగా కూడా డబ్బులు ఇవ్వవద్దు ఎవరికి. తర్వాత చాలా ఇబ్బందులకు గురి అవ్వటం జరుగుతుంది. విశ్రాంతి లేకుండా కష్టపడతారు. కష్టాన్ని తగ్గ ఫలితం మీకు ఏర్పడుతుంది. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది. సంతానపరంగా కొంత ఖర్చులు కూడా ఏర్పడతాయి వీరికి. వృత్తి ఉద్యోగ రీత్యా కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఉద్యోగస్తులకు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు ముందుకు సాగడం జరుగుతుంది. వీరిని చూసిన సహ ఉద్యోగులు ఎప్పుడూ కూడా భయపడటం కూడా జరుగుతుంది. కొంత మనశ్శాంతి లేకపోవడం వల్ల కొంత చికాకు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
అప్పు చేసి వాహనాలను కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల కొరకు. వీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు, వారి వలన సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు. కొత్త కొత్త వ్యాపారాలు భాగస్వాములతో కలిసి చేయడం జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలని, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలని, కొంతమందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది, ఈ నెలలో గృహ నిర్మాణం ఉంటుంది, భూములు కొంటారు, కొత్త కొత్త వస్తువులు కూడా కొంటారు. ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ఈ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వలన కొంత విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మూడో వ్యక్తి రాకుండా, వారి మాటలు వినకుండా మీరు మీ మాన్యాన్ని మీరు ఉండండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమల్లోనూ టీవీ రంగంలోనూ ఉన్నవారికి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ జూన్ మాసంలో. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి డైరెక్టర్లకి ఒక కొత్త సంఘటన మీ చెవిన పడుతుంది, కొంత నూతన ఉత్సాహాన్ని కూడా మీకు ఏర్పడటం కూడా జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం, మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదవండి. అలాగే వినాయకుడికి 21 ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి పిల్లలకు పంచండి. మీకు అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది. ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు, మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఆయిల్ వాడచ్చు. ఈ 9 గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది. అలాగే గురుగ్రహం బాగలేదు, గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది. అలా 9 గ్రహాలకి 9 ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు, మూలాధారం నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. మీకు
షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఒక్క 2-3 రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పిల్లలు ఎప్పటి నుంచో మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది. అది మీరు రాసుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పులు, గుండెకి సంబంధించినవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి. ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి. ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను. అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు, ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి, ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి. వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి? వ్యాపారంలో కలగాలి. అలా కలిగినప్పుడు వ్యాపారంలో 4 డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి, నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయిల్ మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది. దీన్ని మీరు వాడినంతనే మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది. 10 మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది 10 మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం. సర్వే జనా సుఖినో భవంతు.